గౌతమ్ని అరెస్ట్ చేశారు అనగానే ఫాస్ట్గా వస్తున్నానా, ఇంతలో ఎవడో ఎదవ రాంగ్ రూట్లో వచ్చాడు. వాణ్ణి నేను తప్పించబోయి సైడ్కి వచ్చేసాను. అప్పుడు అప్పుడు ఒక అమ్మాయి తనే అమ్మా రా. పదండి. ఇలా రామ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. ఒక్క నిమిషం ఉండండి. అమ్మా అహల్య, వచ్చి నీ చేత్తో దిష్టి తీ. సుభద్ర, ఏం చేస్తున్నావు నువ్వు? ఒకప్పుడు ఇంద్రా నాన్న దయ వల్ల నా పసుపు కుంకాలు నిలబడ్డాయి. ఈరోజు అహల్య ఆయన ప్రాణం కాపాడింది. తను చేసిన పనికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. కనీసం తన చేత్తో దిష్టి తీస్తే నా మనసుకి తృప్తిగా ఉంటుందత్తయ్యా. మీరేమంటారండి? నన్ను కాపాడడానికి తను పడిన కష్టం, తపన చూస్తుంటే నువ్వు అటు చెప్పవమ్మా. రేయ్, కాని వాడు నా ప్రాణం కాపాడితే వాడు కాపాడిన నా ప్రాణం నాకు అవసరం లేదు అని ప్రాణాల్ని వదిలేసే రకోరా నేను. నా కడుపుని ఎలా పుట్టావురా?
మా అమ్మ తాళి సెంటిమెంట్ని బాగానే వాడుకుంటున్నావు. ఛీ! వాళ్ళ మాటలేం పట్టించుకోకమ్మా. నువ్వొచ్చి దిష్టితి. రండి. ఆలీ గారు చూడండి, మనం మొదలుపెట్టిన ప్రయత్నం ఇంద్ర చావుని బతికించడానికి. ఈ ప్రయత్నంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా భరించాలి. నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి. చూశారుగా, ఒకప్పుడు మీకు హారతి ఇవ్వడానికి ఎవ్వరూ రాలేదు. ఇప్పుడు మీరే ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కొంచెం ఓపిక పట్టండి, అంతా మంచే జరుగుతుంది. సరేనా? పదండి. ఏంట్రా సౌండ్? ఉండు, నేను చూసొస్తాను. అరే ఎక్కడికి వెళ్ళిపోయాడు రా? ఏమోరా, నువ్వు అటెళ్ళి చూడు. రే ఇక్కడ రండిరా. హే, హే.
రే ఇటు ఎక్కడ పోయిండ్రా? రే నువ్వు అటు పోరా, రే నువ్వు ఇటు పోరా. అన్నా ఏమైందిరా? వాడు ఎక్కడ కనిపించలేదన్నా. చా తప్పించుకున్నాడ్రా వాడు. అబ్బా ఒక్కని కాపలా కాయలేకపోయారా? తప్పించుకుంటే పట్టుకోలేకపోయారు. ఒండ్రా పోయి ఎవరిదైనా అన్నా ఎవరిదైనా సంక నాకండి. ఆ బాస్ గాడేనా? అవును వాడే అన్నా. లిఫ్ట్ చేయి. ఆ బంగారాజు తప్పించుకుంటే మీరేం పీకుతున్నారు అంటారు, అంతేగా? ఏంటి బంగారాజ్ తప్పించుకున్నాడా? అవును బాస్. ఇడియట్, వేస్ట్ ఫెలో. చేతిలో ఉన్న ఒక తాగుబోతుని హ్యాండిల్ చేయలేకపోయారా మీరు? ఇక అహల్యని ఏం పట్టుకుంటావులే, నువ్వక్కడ వేస్ట్. నీకు కాశ్మీర్ జైలే కరెక్ట్. బస్ ఆ బంగారాజు ఈ ఊళ్ళో తప్ప ఎక్కడ బతకలేడు. నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి, ఎలాగైనా వాడిని నేను పట్టుకుంటాను. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్ నీకు. రేపటి కల్లా వాణ్ణి పట్టుకోలేదో నేను నిన్ను కాశ్మీర్ పట్టుకొస్తా. నా బంగారం కనపడక నేనెడుతుంటే ఈడవుర్రా మదిలో. అన్నా ప్రతి వెధవకి పైన ఇంకో వెధవ ఉంటాడంటే ఏమో అనుకున్నానన్నా, కానీ ఇప్పుడు అర్థమైందన్నా. రేయ్, ఎలాగైనా రేపటికల్లా బంగారాజుని పట్టుకోండి, ఎతకండి. ఊరంతా జల్లిడి పట్టైనా సరే. అలాగే అన్న. ఎందుకురా లేచావు? వాళ్ళు మన ఎక్స్పర్టీ అమ్మా, మనం వాళ్ళతో కలిసి తినకూడదు. మనమేం వాళ్ళ దగ్గరకు వెళ్ళి తినడం లేదుగా, వాళ్ళే మన దగ్గరకు వచ్చారు. అయినా ఇది మీ తాత డైనింగ్ టేబుల్, వాళ్ళకంటే నీకే ఎక్కువ హక్కుంది. కూర్చో. వాళ్ళతో మాట్లాడకుండా త్వరగా తినేసిరా, స్కూల్కి టైం అవుతుంది. మావయ్య, ఎలా ఉంది మన రివర్స్ యాక్షన్? సూపర్ రా బుజ్జి. కూర్చొని అత్త కూర్చో. అత్త కూర్చో. ఏంటత్త నువ్వు? కూర్చో, మా అమ్మ వెళ్ళిపోయింది కదా, కూర్చో. మావయ్య నువ్వు కూడా కూర్చో. మా అమ్మని చూసావా అత్త? ఆవేశంలో నా స్కూల్ హాలిడేస్ అన్న విషయం కూడా మర్చిపోయి స్కూల్కి టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వవా అంటుంది. పాపం పిచ్చిది. తప్పు బుజ్జి, పెద్దవాళ్ళని అలా అనకూడదు. గౌతమ్ బాబు, ఇప్పుడు అడిగే సిచ్యువేషన్ కాదు కానీ మొన్నటి నుంచి కడుపులో ఒకటే దేవేస్తుందండి. అడిగేమంటారా? అడిగేరా? ఏమి లేదండి, అసలు ప్రపోజ్ కూడా చేయకుండా ఇన్నేళ్ళగా అతిథి మేడం లవ్ చేశారు కదా, మరి 4 రోజుల్లో ఈ మేడంని పెళ్ళికి ఎలా ఒప్పించారండి?
అసలు మీ లవ్ స్టోరీ ఏంటి? అవును మావయ్య, నాకు అదే డౌటు. మీ లవ్ స్టోరీ చెప్పవా? బుజ్జి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? తిను. లేదు లేదు లేదు, చెప్పాల్సిందే. ప్లీజ్ మావయ్య, ప్లీజ్ ప్లీజ్. చెప్పండి బాబు గారు, మాకు తెలుసుకోవాలని ఉంది. చెప్పండి. ప్లీజ్ మావయ్య, చెప్పు మావయ్య. చెప్పండి బాబు గారు. చెప్తాన్రా. ఆ? కానీ ఇప్పుడు కాదు. లేదు మావయ్య, ఇప్పుడే చెప్పాలి. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు మీకే కాదు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను. ముందు తిను. పో మావయ్య, ఎప్పుడు నువ్వు వింతే. శ్రావ్య, అమ్మా శ్రావ్య, అత్తయ్య, మావయ్య. అవంతిక, ఏమైంది కార్తీక్? నందుకి వేరే పెళ్లి సంబంధం చూస్తున్నారంట. రామ్, శ్రావ్య, పద. ఆగండి. తడిగుడ్డతో గొంతు కోసాక కూడా చాలా తాపిగా వస్తున్నావంటే నీ సిగ్గులేని ధైర్యానికి మెచ్చుకోవాలి. ఎందుకొచ్చావు? నందుకి సంబంధం చూస్తున్నారని తెలిసింది. తెలుసుకున్నావు కదా, పెళ్లికి తప్పకుండా పిలుస్తాం.
సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి ఏడవండి. ఆంటీ నేను చెప్పేది నన్నలా పిలవద్దని చెప్పానా?